హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాక్ట్ స్టోరీస్. ఎన్టీఆర్ దేవర సరికొత్త రికార్డులు సెట్ చేసేలా ఉంది. ఎందుకంటే రిలీజ్కి ముందు ఓ మాది ట్రోలింగ్కి గురైన ఈ సినిమా ఇప్పుడు తొలి రోజు ఏకంగా రూపాయలు 172 కోట్ల గ్రాస్ వసూలు సాధించింది. ఇన్నాళ్ళు పాన్ ఇండియా సినిమా అంటే ప్రభాస్ మాత్రమే అనే దగ్గర నుంచి లిస్ట్లో తారక్ కూడా చేరిపోయాడు అనేంత వరకు వెళ్ళింది. అలానే దేవర పలు రికార్డులు కూడా సెట్ చేసినట్లు తెలుస్తుంది. టాప్ 5లోకి దేవర. పాన్ ఇండియా అంటే తెలుగు మరియు దక్షిణాది సినిమాలు మాత్రమే అనేలా ఉన్నాయి. ఎందుకంటే తొలి రోజు వసూళ్లలో తొలి 5 స్థానాల్లో మనమే ఉన్నాం. మరి RRR రూపాయలు 223.5 కోట్లు, బాహుబలి 2 రూపాయలు 214.5 కోట్లు, కల్కి 2898 AD రూపాయలు 191.5 కోట్లు, సలార్ రూపాయలు 178.8 కోట్లు ఇప్పటి వరకు టాప్ 4లో కొనసాగుతున్నాయి. వీటి తర్వాతి స్థానంలో దేవర రూపాయలు 172 కోట్లు వచ్చి చేరింది. అనంతరం KGF 2 రూపాయలు 164.2 కోట్లు, ఆదిపురుష్ రూపాయలు 136.8 కోట్లు, సాహో రూపాయలు 125.6 కోట్లు ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ తొలి రోజు వసూల్లో దేవర సరికొత్త రికార్డ్ సెట్ చేసిందనే చెప్పాలి. రాజమౌళి RRR రూపాయలు 74.11 కోట్లు సాధించగా ఇప్పుడు దేవర రూపాయలు 54.21 కోట్ల షేర్తో రెండో స్థానంలోకి వచ్చింది. అంతకుముందు ప్రభాస్ సాలార్ రూపాయలు 50.49 కోట్లతో ఈ ప్లేస్లో ఉండేది. ఈ లెక్కన చూసుకుంటే టాప్ 2లోని 2 మూవీస్ కూడా తారక్వే కావడం విశేషం. ప్రస్తుత పరిస్థితులు చూసుకుంటే పాన్ ఇండియా రేంజ్లో ప్రభాస్ తర్వాత సిసలైన స్టార్ ఎన్టీఆర్ అనిపిస్తున్నాడు. ఎందుకంటే సోలో హీరోగా తొలి రోజే రూపాయలు 172 కోట్ల కలెక్షన్ రాబట్టడం అంటే సాధారణమైన విషయం కాదు. ప్రస్తుతానికి తారక్ ఉన్నప్పటికీ పుష్ప 2 మరియు గేమ్ చేంజర్ తదితర చిత్రాలు రిలీజ్ అయితే లెక్కలు మారే ఛాన్సులు ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంటను కూడా నొక్కండి.